హాయ్ అండి, వెల్కమ్ టు బమ్మిడి గార్డెన్. ఈరోజు సండే స్పెషల్ స్టోరీ ఎన్విరాన్మెంట్ మంత్ర. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి స్టార్ట్. టూ ఫ్రెండ్స్, శ్రీను అండ్ రోహిత్. ఇద్దరు ఒకే ఈడువారు. శ్రీను అత్త కొడుకు రోహిత్. స్కూల్కి సెలవు ఇవ్వడంతో రోహిత్ శ్రీను వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు ఇద్దరూ కలిసి ఆడుకుంటుండగా రోహిత్ చూపు అక్కడున్న పూల మొక్కపై పడింది. ఆ మొక్కపై ఉన్న నల్లని పురుగు చూసి, ఇక్కడ ఏదో ఉందిరా అని చూపించాడు. అది చూసిన శ్రీను, అది గొంగలి పురుగురా రోహిత్, ఏం చెయ్యదులే, ఆకుల్ని తింటుందంతే అన్నాడు. అది అందమైన పూల మొక్క. గొంగలి పురుగు ఆకులన్నీ తినేస్తుంది. శ్రీను గొంగలి పురుగు ఉన్న ఆకుని తెంపి గోడ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పడేశాడు. అదేంట్రా, అది మొక్కని అలా తినేస్తుంటే దాన్ని చంపకుండా అలా పక్కన పడేశావు, మళ్ళీ వచ్చి అంతా తినేస్తుంది కదా అన్నాడు రోహిత్. లేదురా, రాదు. అయినా ఈ ఆకులు తిన్నంత మాత్రాన మొక్కకి ఏమీ కాదు, మళ్ళీ చిగురుస్తుందిలే. కానీ ఈ గొంగలి పురుగు చచ్చిపోయిందనుకో, ఒక అందమైన సీతాకోక చిలుక చంపినట్లే తెలుసా అన్నాడు. అదెలారా అన్నాడు రోహిత్. ఇద్దరూ చదివేది 6వ తరగతే అయినా రోహిత్కి ఇలాంటి విషయాలు తెలియవు. అలాంటి పురుగులు పట్టణంలో ఎప్పుడూ చూడలేదు. మరి రోహిత్కి ఏం తెలియదని అర్థమైంది ఒకంత గర్వంగా. ఏ జీవి అయినా ఆహారం కోసం వెతుకుతుంది, అది దాని సహజ ధర్మం. మనిషి కూడా అంతే. కానీ మనకి ఇబ్బంది కలగనంత వరకు మనకి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అందుకే ఈ ప్రాణి ఆకులు తిన్నంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. దాన్ని తొలగిస్తే సరిపోతుంది. మరో మొక్కని ఆసరా చేసుకుంటూ, పైగా కొన్నాళ్ళకి అది సీతాకోక చిలుకగా మారుతుంది. అందమైన సీతాకోక చిలుకలు పూలపై వాలితే తేనె తాగడం వల్ల ఫలసాయం బాగా వస్తుంది అన్నాడు శ్రీను. నిజమా? ఇదేనా బటర్ఫ్లై? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాడు రోహిత్. ఇదంతా మా సైన్స్ మాస్టర్ చెప్పాక నాకు తెలిసింది అన్నాడు శ్రీను నవ్వుతూ. నేను విన్న ఈ పాఠం కానీ ఇదే గొంగల పురుగు అని నాకు తెలీదు. అయితే వాటిని చంపకుండా వదిలేసి మంచి పని చేశావు. కొన్నాళ్ళకు అందమైన సీతాకోక చిలుకగా అవుతుంది. భలే భలే. ప్రకృతిలో ప్రతి జీవి సరిగా గమనిస్తే అవి మన పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి కదా. నాన్న కూడా ఇదే విషయం నాకు చెప్పారు. బాయ్ బాయ్.